హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఈరోజు కొన్ని విషయాలు సీనియర్ నటుడు ప్రసాద్ బాబు గురించి మాట్లాడుకుందాం. తాను బతుకుండగానే కొడుకు కానీ కూతురు కానీ చనిపోవాలని ఏ తల్లి తండ్రి కోరుకోరు. కానీ దురదృష్టం కొద్ది తనకు అలా కోరుకోక తప్పలేదు అంటున్నాడు సీనియర్ నటుడు ప్రసాద్ బాబు. ఈయన వెండి తెరపై హీరో, విలన్, కమెడియన్, సహాయ నటుడు ఇలా అన్ని రకాల పాత్రలు పోషించారు. దర్శకుడుగాను సినిమాలు తీశారు. ఇటీవల ఏవో ఇంటర్వ్యూలో తన కొడుకును కోల్పోవడం గురించి మాట్లాడారు. ప్రసాద్ బాబు మాట్లాడుతూ, నేను సాహస బాలలు సినిమా తీయడానికి నా కుమారుడే కారణం. నా పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. వాడిని మాలాగే ఓ కళాకారుని చెయ్యాలని ఆశ ఉండేది. తనకి మాటలు రావు, ఏమీ రావు. ఒకసారి ఏమైందంటే, స్కూల్లో ఇతర విద్యార్థులతో పాటు నా కొడుకుని ఓ ప్రోగ్రాం కోసం ఢిల్లీ తీసుకువెళ్ళారు. తనకి మాటలు రాకపోయినా సరే ఢిల్లీ తీసుకెళ్తున్నారు. మరి తండ్రిగా ఇక్కడ నేనేం చేస్తున్నాను అన్న ప్రశ్న నాలో మొదలయ్యింది. అప్పటికప్పుడు ఒక కథ అనుకున్నాను, అదే సాహస బాలులు. ఈ చిత్రంలో మురళీమోహన్, నాగబాబు, సౌమ్యరాజులు ఇలా చాలామంది యాక్ట్ చేశారు. కసితో ఈ సినిమా చేసి బంగారు నంది గెలుచుకున్నాను. కానీ నా కొడుకు నాకు దూరంగా వెళ్ళిపోయాడు. వేసవి కాలంలో క్రికెట్ ఆడించాను. మే నెలలో క్రికెట్ ఆడుతుండగా వడదెబ్బ తగిలింది. దాంతోపాటు గుండెపోటు వచ్చింది. గ్రౌండ్లోనే చనిపోయాడు. వాడి వయసు అప్పుడు 30 ఏళ్ళు. నేను బతుకుండగానే వీడు చనిపోవాలని మనసులో కోరుకున్న కోరిక ఆ రోజు నెరవేరింది. ఎందుకంటే నేను చనిపోయాక వాడిని ఎవరైనా చూస్తారో లేదో అని భయం ఉండేది. అందుకే తన పేరు మీద స్థలం రాసి పెట్టాను. కానీ వాడే ముందుగా చనిపోయాడు. నేనుండగానే వాడు పోయినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాను. నేను మేనరికం పెళ్లి చేసుకున్నాను. దానివల్లే నా కొడుకు మానసికంగా ఎదగలేదు. తనకి మానసిక వైకల్యం ఉందని ఫీల్ కాకూడదని ప్రతి సినిమాకు తీసుకువెళ్ళేవాడిని. ఒకసారి బ్రహ్మంగారి మఠానికి వెళ్ళినప్పుడు సిద్ధయ్య సమాధిని పట్టుకుని బోర్ని ఏడ్చాడు. ఏ జన్మలో ఏ సంబంధం ఉందో అందుకే ఇలా కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనుకున్నాము అని ప్రసాద్ బాబు చెప్పుకొచ్చారు. ప్రసాద్ బాబు అసలు పేరు కరణం లీలా వెంకట శ్రీహరి వరప్రసాద్. పునాదిరాలు చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. రుద్రవీణ, ఆపద్బాంధవుడు, అంతులేని కథ, బొబ్బుల పిలి, మేజర్ చంద్రకాంత్, మురారి ఇలా అనేక సినిమాలు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 1500 సినిమాలు చేశారు. బుల్లితెరపై పలు సీరియల్స్ కూడా చేశారు. ఇవ్వండి సీనియర్ నటుడు ప్రసాద్ బాబు గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.